సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటకుమార్ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే సార్. సార్, మరికొద్ది గంటల్లో ఏపీలో ఎలక్షన్స్ అయితే ప్రారంభం అవబోతున్నాయి. సో అక్కడ ఎలక్షన్స్ ప్రారంభం అవుతున్న కారణంగా ఎవరి ఊహల్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే జనసేన పార్టీ వాళ్ళు మేము గెలుస్తామన్న, టీడీపీ పార్టీ వాళ్ళు మాదే అంటున్నారు. ఇంకో పక్కన చూస్తుంటే జగన్ ఏమో మేమే ఖచ్చితంగా ఈసారి కూడా సీఎం అవుతాం, 75కి 75 సీట్స్ మాయే ఖచ్చితంగా అని కూడా అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు మీరు? 175 సీట్స్ బదులు 75 అనే మాట నీ నోటి వాక్యం మంచిదే. ఆ 75 సీట్స్ అక్కడ ఆగిపోతాడు. 100 సీట్లలో 75 సీట్ల లోపల ఆయన ఆగిపోతాడు. 100 సీట్లు దాటి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. నీ నోట్లో నువ్వు కరెక్ట్గానే చెప్పావు. కాకపోతే ఆయన 175 గెలుస్తున్నాడు కదా, 175 బదులు ఆయన గెలిచే సీట్లలో ఆయన భజన బ్యాచ్ ఎవరు ఉండరు. ఆయన గెలుస్తున్నాడు. పులివెందుల్లో మెజార్టీ తగ్గుతుంది, ఆయన గెలుస్తాడు. కనుక ఆయనకి భజన బ్యాచ్ ఎవరు ఉంటారు, కూర్చున్న తప్పట్లు కొట్టిన బ్యాచ్లు ఉంటారు ఎవరన్నా. అది తందాన బ్యాచ్లో అందరూ మినిస్టర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. సంబరాల రాంబాబు, మన రోజక్క అందరూ ఇంటికి వెళ్ళిపోతారు నీట్గా. మన 13 లక్షల కోట్లు ఏది అమర్నాథ్ గారు అందరూ వెళ్ళిపోతారు. మొత్తం తిట్లు పురాణం చేసిన వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన ఒక్కడే కూర్చుంటాడు. కొత్త క్యాండిడేట్స్ గెలుస్తారు, ఫ్రెష్ క్యాండిడేట్స్ గెలుస్తారు. వాళ్ళు కూడా మనసులో చంద్రబాబు నాయుడు గారు రావాలనే ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వస్తుంది, అమరావతి పూర్తవుతుంది, విశాఖపట్నంలో 2 స్టూడియోలు కడుతుంది, 32 కిలోమీటర్ కారిడార్ పూర్తవుతుంది, మొత్తం టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి, పరిశ్రమలు వస్తాయి. ఇది కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ గారు ఊపు మామూలుగా లేదు. అంటే ఒక వేవ్. పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పితే ఒక తుఫాన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రాత్రి పడుకునేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ లెగిసిపోతున్నాడట. లెగిసిపోయి కూర్చుంటున్నాడంట. భారతి గారు లేరు అక్కడ. భారతి గారు ఎక్కడ పులివెందులో ప్రచారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే భయపడిపోతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ అలాంటిది. కనుక విశాఖపట్నం నుంచి ఆ ఉత్తరాంధ్ర నుంచి ఈస్ట్ వెస్ట్ ఇస్ వన్ సైడ్ వేవ్ పవన్ కళ్యాణ్, సపోర్టెడ్ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ. కృష్ణా జిల్లా నుంచి అప్ టు వేవ్ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేవ్, ఆయనకి ఫుల్ వేవ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కలిపి చేస్తున్నారు. అంటే ఇద్దరు కలయిక జగన్మోహన్ రెడ్డి ఓటమి. షర్మిలారెడ్డి గారు చెల్లెలు శాపం, చెల్లెలు పాపం, ఇద్దరు చెల్లెలు పాపం, బాబాయ్ హత్య, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఈయనకి శాపం. చెల్లెళ్ళిద్దరూ ఆయన నిజాలన్నీ బయటపెట్టారు. నిజాలు బయట పెడుతున్నారని చెప్పుకోలేక పేటీఎం బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, వైసీపీ బ్యాచ్ అసభ్యకరంగా చెల్లెళ్ళని మర్చిపోయాడు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మర్చిపోయాడు, రక్తం పంచుకున్న బిడ్డని మర్చిపోయాడు, విజయమ్మ ఆమె కూడా నా తల్లి అని మర్చిపోయాడు. అసభ్యకరంగా నోట్లో నుంచి రావటానికి కూడా, చెప్పుకోవడానికి కూడా, ఒక ఆడపిల్లని మాట్లాడటానికి కూడా లేని మాటలతో మాట్లాడుతుంటే, చాలా చండాలంగా మాట్లాడుతుంటే, సిగ్గు ఒగ్గు లేకుండా ఒక అన్నగా, ఒక మరదలని మాట్లాడుతున్న వదినగా ఖండించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇంకా అలాంటి వాళ్ళు రేపు రాష్ట్రాన్ని ఏం చూస్తారు? రేపు రాష్ట్రంలో ఆడపిల్లలకి, చెల్లులకి మాన ప్రాణాలు పోతూ ఉంటే మీరేం కాపాడుతారు? ఆనందంతో మీరు ఉప్పొంగిపోతూ ఉంటారు. అంటే సొంత రక్తం చెల్లినే నువ్వు ఈ విధంగా తిట్టిస్తూ ఉంటే నీకు లేడీస్ ఎందుకు ఓటేయాలి? విజయమ్మ గారు కానీ, విమలమ్మ గారు కానీ ఎందుకు ఒక ఆడబిడ్డని అన్ని మాట్లాడుతుంటే, మీ కూతుర్ని అన్ని మాట్లాడుతుంటే, మొత్తం టోటల్గా మ్యారేజ్ల కోసం మాట్లాడుతుంటే, వేరే విషయాల కోసం మాట్లాడుతూ ఉంటే, నీ కన్న కూతుర్ని మీ కొడుకు అంత మాట, మీ కొడుకు అనుచరులు, మీ కొడుకు తాలూకు వాళ్ళు, మీ కోడల తాలూకు వాళ్ళు అంతమంది మాట్లాడుతూ ఉంటే, ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో విజయమ్మ గారు కానీ, విమలమ్మ గారు కానీ, కుటుంబం కానీ ఉందా? లేకపోతే నిజం చెప్పాల్సి వస్తుంది. విజయమ్మ గారు నిజం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు దేవుడి కింద ఎక్కువగా చూస్తారు. అలాంటి బిడ్డని ఈ విధంగా మాట్లాడటం అనేది మీకు తగునా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయమ్మ గారు,
విమలమ్మ గారు చాలా చక్కగా చెప్పారు. మా జగన్ చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, భారతి చాలా మంచిది, చాలా గొప్పవారు అని. ఎస్ అమ్మ, మరి మీరు మీ ఇంటి ఆడపడుచుగా, రాజశేఖర రెడ్డి గారి చెల్లులుగా, వివేకానంద రెడ్డి గారి చెల్లులుగా, మరి ఈ ఆడబిడ్డని ఇంత అసభ్యకరంగా తిరుగుతూ ఉంటే యూట్యూబుల్లో అసభ్యకరంగా మ్యారేజ్ల కోసం, ఇంకోటి కోసం, చీరల కోసం, ఇంకోటి కోసం నోటితో మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంటే ఆ వైఎస్ ఇంత ఆడబిడ్డగా ఆ ఆడబిడ్డని తిరుగుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి చెప్పండి అమ్మా. ఒక్కసారి మీ మాట వినాలని ఉంది. ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఒక్కసారి విజయమ్మ మీరు ఒక్క మాట చెప్పండి. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట ఒక్కసారి ఆ సమస్య మన శర్మిలమ్మ కోసం మాట్లాడుతున్న మాటలకి మీరు ఒక్కరు సమాధానం చెప్పలేకపోతున్నది. ఒక్క మాట ఇది నిజమా? ఇప్పుడు సాక్షిట్లో మాటలే వాళ్ళు మాట్లాడుతున్నారు ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలు అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఓకే, వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేసుకుని తప్పేముంది? రెండో పెళ్లి చేసుకున్నాను తెలుసుండే కదా, మీ బాబాయే కదా. మీరు ఆ రోజు మరి ఆమెను మీరు ఆదరించారా? ఏమేమి ఆదరించలేదా? మీరు ఆమెకు ఆస్తులు ఇచ్చారా? మీరు ఏమైనా ఇచ్చారా? ఆమె బతుకుతుంది. వివేకానంద రెడ్డి గారు ఉంటారు కదా. ఇప్పుడు ఎలక్షన్లో ఈరోజు మీరు తీసుకొచ్చి మా రెండవ భార్య ఉంది కాబట్టి మా రాజశేఖరే రాజశేఖర రెడ్డి చేయించుంటాడు అంటే బావ, ఇది తప్పు కదా. అది ఉంటే కేసు పెట్టాల్సింది. 5 సంవత్సరాలు గవర్నమెంట్ మీదే ఉంది కదా. నిద్రపోయారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది? మాకు లాండ్ ఆర్డర్ ఏమైంది? ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సొంత చెల్లులని, విమలమ్మ గారి మేనగోడలని, ఆడపిల్లేనని, విజయమ్మ గారి రాజశేఖర రెడ్డి గారి భార్య, ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టే మేము శర్మిలమ్మను కూడా కన్నానే అని ఒక బాధ ఉంటే, ఒక తల్లిగా వైవి సుబ్బారెడ్డి గారికి వాళ్ళ భార్య అక్కగారి కూతురే అని బాధ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఆలోచన ఉంటే, ఏంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అవ్వచ్చు రిలేషన్షిప్, వాళ్ళందరూ కూడా ఆమె మీద అంత అసభ్యకరంగా ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మోకలు తిరగబడుతూ ఉంటే, ఆడవాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటే, ఆ ఆడపిల్లని మాట్లాడుతుంటే మీ చెల్లెళ్ళకే మీరు రేపు సెక్యూరిటీ ఇవ్వలేక మీ కావాలని మీరు ఆనందం పొందుతున్నారే, ఇది న్యాయమా? విజయమ్మ గారికి మీకు న్యాయమా? వాళ్ళ కోసం ఒక్క మాట కూడా మీరు కొడుకుని కానీ ఆ మాట్లాడుతున్న అల్లర మోకలకు కానీ సమాధానం చెప్పాలి అని పరిస్థితుల్లో విజయమ్మ గారు మీరు ఉన్నారా అని అడుగుతున్నా. ఆ ఆడపిల్లలు ఇద్దరు తిరుగుతుంటే ఆడపిల్లల కోసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారా? ఇది అన్యాయం బాబు, జగన్ బాబు నీ చెల్లులే కదా అని మాట చెప్పలేని పరిస్థితుల్లో విజయమ్మ గారు మీరు ఉన్నారా అని అడుగుతున్నా. రాష్ట్రానికి తల్లికి చెల్లెలకి సెక్యూరిటీ లేనప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఏం పాలిస్తాడు? మీరు నెక్స్ట్ కానీ మనం ఓటు వేస్తే మన ల్యాండ్లతో సైతం, మన ఇల్లులతో సైతం సర్వస్వం రౌడీ రాజ్యం అయిపోతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండోసారి వస్తే ఆంధ్రప్రదేశ్లో జనాభాలు చెన్నైకి, బెంగళూరుకి, తెలంగాణ పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు. అక్కడ ఒకప్పుడు మన రాష్ట్రం ఉండేది ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు పలానా రాష్ట్రంలో ఉండేది, ఆ రాష్ట్రంలో బతికే వాళ్ళం అని చెప్పుకుంటాం. అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి హిట్లర్ పాలన తప్ప మీకుండదు. ఆలోచించి ఓటు వేయండి. ప్రతినిధి 2 అనే సినిమా వచ్చింది, ఒక్కసారి ప్రతినిధి 2 అనే సినిమా చూడండి. చూసిన తర్వాత మీరు వెళ్ళి ఓటు వేయండి. ఎవరు బాగుంటారు, ఏ నాయకుడిని మీరు ఎన్నుకుంటారు ప్రతినిధిని, ఆ ప్రతినిధికి మీరు ఓటేస్తే మన రాష్ట్రం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు అంత అర్ధగారులోకి వెళ్ళిపోయింది, ఎందుకు రౌడీజంలోకి వెళ్ళిపోయింది? ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి 2 రోజులు ఉంచితే కూడా కాపాడలేని ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం. అసలు చెల్లెల్ని కాపాడలేని రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం. బాబాయిని కాపాడలేని రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం. ఇలాంటి వ్యక్తిని మనం మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామా? ప్రజలు సీనియర్ వ్యక్తి, మన కోసం ఆలోచించే వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి, గచ్చిబౌలిని అవ్వచ్చు, హైటెక్ సిటీని సృష్టించిన వ్యక్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించిన వ్యక్తి, సాఫ్ట్వేర్ సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువకుడు, ఉత్సాహవంతుడు, 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఉన్న సినిమాకు వదిలేసి ఓన్లీ ప్రజల కోసమే సేవ చేస్తా, ప్రజల కోసమే బతుకుతా అనుకుని వచ్చిన దాదాపు 1 శతాబ్దం మీకోసమే సేవ చేస్తూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం మోడీ గారు
మొత్తం టోటల్గా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీసుకొద్దామని ఆలోచనతో మోడీ ఈజ్ ది గ్రేట్ అనుకున్న మోడీ గారి కోసం మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు 13వ తారీఖు నాడు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే, కూటమికి వేసి మీ ఆలోచనని ఒక్కసారి నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే చర్మిలమ్మలాగే మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన వదిళ్ళు, మన బిడ్డలు అన్యాయం అయిపోతారు. ఆ అల్లరి ముక్కలు మన మీద తిరగబడతారు. రాజశేఖర రెడ్డి బిడ్డకే ఇంత అసభ్యకరంగా మాట్లాడుతుంటే మనల్ని మాట్లాడితే మనకు మాట్లాడిన దిక్కేది పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉంటుందా? వాళ్ళే పోలీసు వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారు. కనుక మనల్ని ఏమైనా చేస్తే మన నడి రోడ్డు మీద తీసుకొచ్చి అసభ్యకరంగా చేస్తే, అంటే నేను మాటలతో చెప్పలేక చెప్తున్నా, చేస్తే ఆడపిల్లకి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, అమ్మకి తల్లికి పెళ్ళైన ముసలోళ్ళని కూడా చూడలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఆడది కనబడుతుంటే కామంతో కళ్ళు మూసుకుపోతున్నారు కొంతమంది. వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న ఆ వైరల్ అవుతున్న చూస్తుంటే చండాలంగా ఉంది. కనుక ఆ ఒక్కసారి మన కూతురు మన పిల్లలు ఉంటే ఆలోచించి మీరు ఓటు వేయండి అంతే. నేను ఇంకా వేరే విధంగా చెప్పను. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే, రాజశేఖర గారి పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు రాక్షస పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించి మీరు ఓటేయండి.